మోసము, సర్పం చేసినటువంటి మోసము. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. సర్పము మోసపుచ్చి స్త్రీ ద్వారా తినకూడని పండును తినిపించింది. సర్పము మోసము చేసింది. రెండవదిగా చూసినట్లయితే మనము యాకోబు చేసినటువంటి మోసము. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనము. ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారలు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనయు తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉండలేదా అని అడిగాను. యాకోబు అనేటువంటి పేరుకు మోసగాడనేది సరిపోయింది. అంత మాత్రమే జ్యేష్ఠత్వాన్ని తీసుకొని మోసం చేశాడు. అంత మాత్రమే కాకుండా ఏశావుకు రావాల్సినటువంటి దీవెనను కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి దొంగిలించి తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు చేసినటువంటి మోసము. మూడవదిగా చూసినట్లయితే మనము లాబాను చేసినటువంటి మోసము. ఆదికాండము 29వ అధ్యాయము 25వ వచనము. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసినది, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలు కొరకు లాబాను దగ్గర 7 సంవత్సరాలు పనిచేశాడు. కానీ లాబాను మోసం చేసి రాహేలు బదులుగా లేయాను ఇచ్చినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. లాబాను యొక్క మోసము. అదేవిధంగా మనము 4వదిగా చూసినట్లయితే మీకాలు చేసినటువంటి మోసము. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా, నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలును అడగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. సౌలు దావీదును చంపాలని అనుకున్నప్పుడు మీకాలు ఇంటికి వచ్చినప్పుడు మీకాలు దావీదును తప్పిస్తుంది. ఎందుకు నన్ను మోసపుచ్చావని సౌలు అడిగినప్పుడు ఇక్కడ సౌలుతో చెప్తుంది ఏమనంటే, నేను ఎందుకు చంపాలి అని నన్ను అన్నందుకు నేను తప్పించి ఉన్నానని మీకాలు చేసినటువంటి మోసము. అదేవిధంగా మనము 5వదిగా చూసినట్లయితే ఇస్కరియోతు యూదా చేసినటువంటి మోసము. యేసు యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమార్ని అప్పగించుచున్నావని వానితో అనగా 30 వెండి నాణములకు కొరకు యేసును అప్పగించిన యూదా మోసము. ఇక్కడ మనం ఏ విధంగా జీవిస్తున్నాము, మన జీవితము ఏ విధంగా ఉంది అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాము. సర్పము వలె, యాకోబు వలె, లాబాను వలె, అదేవిధంగా మీకాలు వలె, ఇస్కరియోతు యూదా వలె ఉంటే మనల్ని మనము సరి చేసుకుందాము. దేవుడు మనందరినీ